పాన్ ఇండియా హిట్ కల్కి సినిమాలో యాష్కిన్ సుప్రీంగా నటించి మెప్పించిన కమల్ హాసన్ రెమ్యూనరేషన్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కేవలం 10 రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చిన కమల్ హాసన్కు నిర్మాతలు దాదాపు 150 కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. భారతీయ సినీ చరిత్రలో ఒక సీనియర్ నటుడికి ఈ స్థాయి రెమ్యూనరేషన్ అరుదని సినీ విశ్లేషకులు అంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ చిత్రం కల్కి 2 ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం భారతీయ పురాణాలను భవిష్యత్ ప్రపంచంతో మేళవిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజువల్ ఎఫెక్ట్స్, కథనం, స్టార్ కాస్ట్ అన్నీ కలిసి ఈ సినిమాను గ్లోబల్ హిట్గా నిలబెట్టాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించడంతో పాటు అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు అందుకుంది. ఈ విజయంతో ఇప్పుడు కల్కి 2 పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఈ సీక్వెల్కు సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా అశ్వత్థామ క్యారెక్టర్ చేస్తోన్న అమితాబ్ బచ్చన్ యూనిట్తో కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఈ సీక్వెల్లో కథ మరింత విస్తృతంగా, భారీ స్థాయిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో కనిపించిన పలు పాత్రలకు రెండో భాగంలో మరింత ప్రాధాన్యం ఉండబోతోంది. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రల మధ్య కీలక సన్నివేశాలు ఉండనున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఇందులో నటిస్తోన్న లోకనాయకుడు కమల్ హాసన్ పారితోషికం గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సాధారణంగా ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల గురించి మాట్లాడినప్పుడు ప్రభాస్, అల్లు అర్జున్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్, విజయ్ వంటి స్టార్ హీరోల పేర్లు వినిపిస్తుంటాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రేసులో కమల్ హాసన్ ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. తమిళ నటుడు, రచయిత యుగి సేతు వెల్లడించిన చెప్పిన వివరాల ప్రకారం కల్కి 2898 ఏది సినిమాలో కమల్ హాసన్ కేవలం 10 రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చారు. అయితే ఆ తక్కువ రోజుల్లో నటించినప్పటికీ ఆయనకు నిర్మాత అశ్వినీదత్ దాదాపు 150 కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చారు. అంటే లెక్క ప్రకారం రోజుకు సుమారు 15 కోట్ల రూపాయలు అని చెప్పుకొచ్చారు. ఒక సీనియర్ నటుడికి ఈ స్థాయిలో పారితోషికం ఇవ్వడం ఇండియన్ సినిమా చరిత్రలో అరుదైన విషయం అని సినీ వర్గాలు చెబుతున్నాయి. కల్కి 2898 ఏది సినిమాలో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ అనే శక్తివంతమైన ప్రతినాయక పాత్రలో కనిపించారు. ఈ పాత్ర సినిమాలో తక్కువ సమయం కనిపించినప్పటికీ కథను మలుపు తిప్పే కీలక పాత్రగా నిలిచింది. అధునాతన ప్రపంచానికి నియంతగా యాస్కిన్ పాత్రను రూపొందించారు. ఈ పాత్ర కోసం కమల్ హాసన్ పూర్తిగా భిన్నమైన మేకోవర్తో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. మొదటి భాగంలో కేవలం పరిచయం మాత్రమే ఇచ్చిన ఈ పాత్ర కల్కి 2లో మరింత శక్తివంతంగా కనిపించబోతోందని తెలుస్తోంది. దీంతో కమల్ హాసన్ పాత్ర సీక్వెల్లో ప్రధానంగా మారే అవకాశముందని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సీక్వెల్ కోసం అంతకుమించి పారితోషికం అందుకునే అవకాశం ఉందని అంటున్నారు.